South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. Amapur Chaudhary and Subhita Naidu. వీళ్ళ మూవీని ఏదైతే మేము చేసాం, ప్రొడక్షన్ చేసామో ఆ మూవీ టైటిల్ రివీల్ ఈవెంట్ అని చెప్పి ఇక్కడ చేస్తున్నాము. సో ఈ టైటిల్ రివీల్ యూజువల్ గా నేను ఒక టైటిల్ ఈవెంట్ అయిపోతుంది. సో ఇక్కడ వేరే గెస్ట్ ఏమైనా తెలియలేదు. ఒక సినిమాకి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్ ఫస్ట్ అడుగు అనేది పడేది మీడియా వల్ల. మీరు లేకపోతే నా మొదటి అడుగు పడదు. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, లేదంటే డిజిటల్ మీడియా కావచ్చు, ఒక ఇయర్ వైజ్ ఏదైనా తీసుకుంటే వాళ్ళు ఎవరుంటారో ఒకళ్ళు వచ్చి మీ చేతుల మీదుగా చేయం. ఎవరైనా సరే పర్లేదండి, మనందరం ఒకటే అనుకోండి. దాంట్లో లెట్సే 2010 అనుకోండి. 2010 ఎవరైనా ఉన్నారా? 10 నుంచి ఉన్నవాళ్ళు ఎవరున్నా? సో అంతకన్నా ముందు ఎవరైనా ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండి. వాళ్ళు రండి. మీరు ఒక మంచి మనసుతో మా టైటిల్ రివీల్ చేస్తే విల్ బి మోర్ దాన్ హ్యాపీ అండి. నాకు ఈ టైటిల్ పెట్టినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండదు. ఆయన డైరెక్టర్ 4 కానీ ప్రొడ్యూసర్ కానీ అడుగుతున్నా, సార్ ఈ టైటిల్ ఓకేనా అని. కానీ ఇప్పుడు చూసిన తర్వాత నాకు జస్టిఫికేషన్ వచ్చింది. అంటే ఆ విజువల్ అని చూడగానే ఓకే, చాలా అందంగా ఉంది అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చౌదరి గారు అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి అనేది వెరీ గుడ్ స్పెల్ అవుట్. అది వినడానికైనా చెప్పడానికైనా బాగుంది. అంటే రిజిస్టర్ అయిపోతుంది. ఈ ఫస్ట్ సినిమా ఈ సినిమాతో వచ్చాను అనేది అందరికీ రిజిస్టర్ అయిపోతుంది. సో అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. మహేంద్ర గారి గురించి ఒక చిన్న మాట ఏంటంటే, ప్రొడ్యూసర్ గురించి అందరూ లేపుతారు, మాట్లాడతారు అంటారు ఆడియో ఫంక్షన్ లో, టైటిల్ ఫంక్షన్స్ వస్తే మా ప్రొడ్యూసర్ అబ్బా అది అని. నేను ప్రాక్టికల్ గా అంటే ట్రావెల్ అయ్యి చూశాను కాబట్టి ప్రొడ్యూసర్స్ లో ఆయన అంత మంచి ప్రొడ్యూసర్ అయితే ఎవరో ఉండరు. ఎందుకంటే నమ్మితే బ్లైండ్ గా పెట్టేస్తాడు, బాగుంది చేసుకొచ్చేయండి అని. అంత మంచి ప్రొడ్యూసర్ ని చాలా బాగా వాడుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి. సో అలా చూసుకొని చేసుకున్న దాంట్లోనే మా ఈ సినిమా. అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ లాంచ్ చేసిన సినిమా ఇది. చాలా మంది అనుకుంటవచ్చు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చేసింది అది అని. ప్రతిదీ ఇలా చేసి ఇలా రిలీజ్ చేయడం చాలా ఈజీ, కానీ కొన్ని కాన్సన్ట్రేట్ గా ప్రాపర్ గా, ఎందుకంటే ప్రతి దాంట్లో తప్పులు ఉంటాయి. సో ఆ తప్పుని మళ్ళీ రీకరెక్ట్ చేసుకుంటూ చేసిన రష్ ని ఎప్పటికప్పుడు చూసుకొని ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది ఏమి రీరైట్ చేద్దాం, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దాం, ఇలాగ ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని తీసుకొని వస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. అంతకు మించి సినిమా ఎక్కడికి పోలేదు, ఎక్కడ ఆగలేదు, ఎక్కడ బ్రేక్ పడలేదు. సో తర్వాత నేను ప్లాన్ చేసుకొని ప్రతిదీ, అంటే ఒక సాంగ్ ఏ రోజు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎంతమంది డాన్సెస్ కావాలి, ఏ లొకేషన్కి వెళ్ళాలి. సో ఇవన్నిటిని అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డానికన్నా ముందే ప్రీ ప్లాన్ చేసుకొని టైం తీసుకొని, గ్యాప్ వచ్చినా పర్లేదు, ప్రాక్టీస్, పర్ఫెక్షన్ ప్రతిదీ ముఖ్యం అనుకుంటూ నిదానంగా వెళ్ళినా సరే మంచి సినిమాతో ముందుకు వచ్చి నిలబడాలనే ఒక ఆశతో స్లోగా చేశాను తప్ప ఇంకంత మించి ఇదైతే ఎక్కడికి పోలేదు. సో అంతే ఫాస్ట్ గా మీ ముందుకు వచ్చింది, అంతే ఫాస్ట్ గా సాంగ్స్ వచ్చేస్తున్నాయి, అంతే ఫాస్ట్ గా టీజర్ వచ్చేస్తుంది, అంతే ఫాస్ట్ గా ట్రైలర్ వస్తుంది, సినిమా కూడా వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా అది కూడా సురేఖ కూతురుతో, సుబ్రత నైట్ తో చేయడం, ఐఎమ్ సో హ్యాపీ. సో లాంచింగ్ అప్పుడు ఎంత ఊపు వచ్చిందో, ఎంత పేరు వచ్చిందో, చేసేటప్పుడు కూడా మేము అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సీన్ ని చేసాము. ఆవిడకి రాదని కదండి, ఆవిడ బాగా చేస్తుంది. ఇద్దరి మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్, ఒక చిన్న కెమిస్ట్రీ వర్క్ అవడానికి మా అది ఇవన్నీ మా డైరెక్టర్ దగ్గర నాకు చేయమని చెప్పి క్యారవాన్లోకి వచ్చి 10 చెప్పాడు కాబట్టి. సో జోక్స్ అబౌట్, సో హీజ్ మై ఫ్రెండ్.
చాలా సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాము షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచి. సో వాడికి ఆ ర్యాపో ఉంది నాతో మాట్లాడడానికి, నాకు చెప్పడానికి, నన్ను తిట్టడానికి, నన్ను అరవడానికి. సో మా వాడి సినిమా అన్నప్పుడు నేను కూడా కాన్సన్ట్రేట్ తీసుకొని కొద్దిగా ప్లాన్డ్ గా ప్రతి ఒక్కటి. సో యాడ్ అలానే సపోర్ట్ చేశారు, అండ్ ఇలా చేద్దాం, అండ్ అలా చేద్దాం అంటే ఓకే డన్ మరి చేద్దాం అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రత. నా ఫస్ట్ హీరో అయిపోయారు, అండ్ ఈ పేరుతో సార్థకం అయిపోయింది వరకు. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ మాల్యా హాజ్ ఎన్ గుడ్ స్క్రిప్ట్. ఎక్కడ ఎటువంటి అంటే బ్యాలెన్సెస్ ఉన్న చిన్న చిన్నగా మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కరెక్షన్స్ చేసుకుంటూ చేశాడు. సో దీంట్లో చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం జరిగింది. ఐఎమ్ సో బ్లెస్డ్. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది మా డిఓపి అజయ్ గారు సినిమా మొత్తం. సో ఫైట్ సీక్వెన్స్ దగ్గర నుంచి, సీన్స్ దగ్గర నుంచి కానివ్వండి, లైటింగ్ దగ్గర నుంచి కానివ్వండి, చాలా కేర్ తీసుకొని చాలా ప్రాపర్ గా చేశారు. అండ్ ఫైట్స్ మా రాజేష్ మాస్టర్ ఆయన ప్రాణం పెట్టి చేశారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కొక్క ఫైట్ ఓవర్ నైట్ చేసాం చెప్పాలంటే. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే ఎల్లుండి మార్నింగ్ వరకు ఒక్కటే షెడ్యూల్ లో చేసాము. ఏం జరిగినా సరే, ఏ దెబ్బలు తగిలినా ఏదైనా సరే ఆ షూట్ మేము అనుకున్న ప్రాసెస్ అయిపోవాలి. సో ఇక్కడ చాలా మంది పనిచేశారు నాతో ఇష్టంతో. మా తమ్ముడు సూర్య, మీకు అందరూ తెలిసే ఉంటుంది, పుష్ప సినిమాలో ఏ సినిమా తీసిన డైలాగ్ చెప్పే ఉంటాడు. సో వాడు ఈ సినిమాలు వాడు చేశాడు. అండ్ నా కోసం మా గోవింద్ మాస్టర్ ఈజ్ లైక్ ఎన్ ఫ్యామిలీ. సో అడిగిన వెంటనే వచ్చి 2 songs ఆయన కొరియోగ్రాఫ్ చేశారు, చాలా బాగుంటుంది. అమర్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో డాన్స్, మంచి డాన్స్ నెంబర్ ఉంది. సుప్రీత గారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, గ్లామర్, ఆ గ్లామర్ ఉంది. చాలా అందంగా తీసాము. తర్వాత ఈ సాంగ్ పర్టికులర్ మీరు ఏదైతే చూస్తున్నారు ఇందాక గ్లిమ్స్ లో చూసారో, ఈ సాంగ్ కి ప్రొడ్యూసర్ కి, నాకు, డైరెక్టర్ కి, సుప్రీత గారికి సో ఆల్మోస్ట్ ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 days. ఏంటి ఎలాగా, మున్నార్ అయితే వద్దంటారు, మనాలి అయితే ఓకే అంటారు, ఇప్పుడు ఆ క్లైమేట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, బడ్జెట్ ఏంటి ఇవన్నీ చాలా టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. డిఓపి ఎవరు, ఎలా వెళ్ళాలి. అప్పుడు నేను తీసుకొచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్ సో భాను ప్రకాష్ డిఓపి, ఈ సాంగ్ ని షూట్ చేసిండేది వాడే. ఈ ఎంటైర్ సాంగ్ ని మీకు ఈ మీటింగ్ కి సంబంధించి వీడియో కూడా మీకు తొందరలో బయటకు రిలీజ్ చేస్తాం. చాలా కష్టపడ్డాం. అండ్ సూర్య వన్ ఆఫ్ ద ఈ సినిమాకి కేర్ టేకర్ గా ఉంది. ఆ సాంగ్ వరకు చాలా కష్టపడి నా కోసం, అంటే ఈ సినిమా కోసం బాగా రావాలి అని కష్టపడి 3 days అదే మంచులో అదే చలిలో కష్టపడి చేసాం. దాని అవుట్పుట్ చూసిన తర్వాత మా అందరికి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఫేస్ చేసిన క్లైమేట్ ఇష్యూస్ ఎలా అయినా ఉండొచ్చు అంటే, కానీ ఒక్కసారి మన స్క్రీన్ ని చూసిన తర్వాత ఆ కడుపు నిండిపోతుంది అంటారు కదా, అలా ఉంది మాకు. మీ అందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలనే ప్రయత్నంతో చాలా కష్టపడి చేస్తున్నాను. చాలా మంది చిన్న స్క్రీన్ నుంచి పెద్దగా వస్తున్నారు అని, నేను ఇంకా అంత పెద్దగా రాలేదు. రావడానికి వేస్తున్న చిన్న అడుగుల్లో అందులో మొదటి అడుగే ఈ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి. సో దీని తర్వాత ఏంటి ఎలా అనేది డిసైడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మా సినిమాని ప్లీజ్ డూ సపోర్ట్ చేయండి. చాలా బాగా తీసాం. మీరు అనుకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఒక మంచి పాయింట్ ఉంది, ఒక మంచి సెంటిమెంట్ ఉంది, మంచి గ్లామర్ ఉంది, కావాల్సినంత స్ట్రెంత్ ఉంది. అందరు ఇక్కడ ఉన్నారు. వన్స్ అగైన్ మీడియా వాళ్ళకి కానీ, ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరికి థ్యాంక్ యూ పేరున. ప్లీజ్ డూ సపోర్ట్. సరే, ఓకే. బట్ టైటిల్ అయితే చాలా బాగుందని చెప్పారు, అందరూ చాలా క్యాచీగా ఉంది అని చెప్పారు. కొంతమంది అటెన్షన్ గ్రాబింగ్ అని చెప్పారు, ఇంకొంతమంది ఇంకా వేరే కొన్ని రకాలుగా చెప్పారు. ఇంకా మిగిలిన వేరే చదవలేదు ఇంకా నేను. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద నైస్ టైటిల్. ఆల్ క్రెడిట్ గోస్ టు మహేంద్ర గారు. దట్స్ ఇట్. అంటే ఏవో పార్టీల పేరు పెట్టి పంపించారు, అది ఏంటన్నది మీరే చెప్పండి. అదేంటో మీరు ఎవరైనా చెప్తే చెప్పండి. స్క్రీన్ లో ఆల్రెడీ మీరు ప్రతి ఇంట్లో తెలుసు అమర్దీప్ అంటే. సో ప్రతి ఇంట్లో అబ్బాయిలాగా మీరు ఉన్నారు. సుప్రీత నాయుడు, సో సురేఖ రాణి గారి అమ్మాయిగా ఎంతవరకు ఆల్రెడీ ఫేమస్, మీరు ఫేమస్ పర్సనాలిటీస్ అనే చెప్పాలి. అండ్ టైటిల్ చాలా బాగుంది. అండ్
కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫస్ట్ రోల్. చౌదరి గారు అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి, నిజంగానే మీ ఓన్ కాస్ట్ కూడా అదే. సో దాన్ని బేస్ చేసుకుని టైటిల్ పెట్టారా, లేదంటే నిజంగానే స్టోరీకి యాప్ట్ అయ్యేట్లు ఉంటుందా? స్టోరీకి యాప్ట్ అయ్యేలాగా కొద్దిగా ఉంటుంది, ఒక చిన్న పోర్షన్ లైట్ గా ఉంటుంది. బట్ దీని గురించి కంప్లీట్ గా చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ మాట్లాడతారు దీని గురించి. అంటే స్టోరీకి యాప్ట్ కాదనేది అని చెప్తాను, ఎందుకంటే నేను వాళ్ళని ఇబ్బంది పట్టించుకోలేదండి. ఉన్న ఫ్యాక్ట్ నేనే చెప్తా. టైటిల్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను ఏదో XYZ సినిమా టైటిల్ పెడతాం, మన మిగతా ఛానల్ లేకపోతే ఫిలిం ఛానల్ ముందు పోస్టర్లు వేస్తాం. 2 అడుగులు వేసిన తర్వాత టైటిల్ పెడుతుంది, ఆ సినిమా అంటే తెలియదు, అలా వస్తాం వెళ్ళిపోతాం. సో సినిమా అనేది ముందు ప్రేక్షకుల దృష్టిలో పడాలి అని అంటే టైటిల్ అనేది గుర్తుండాలి. మీరు ఎంతమంది ఇక్కడ వస్తారు, కరెక్ట్ గా రేపు సాయంత్రానికి నేను ఈవెంట్ టైటిల్ ఎంతమంది విధంగా గుర్తుంటాను, గుర్తుండట్లేదు, 90% గుర్తుండట్లేదు. సో జనరల్ రూల్ ఏంటి అంటే సినిమా సబ్జెక్ట్ కి సంబంధించి టైటిల్ పెడితే జనానికి బాగా అర్థమవుతుంది, లేకపోతే సినిమా యాక్ట్ అనేది ఉంది. నేను అలా పెట్టా, నాకేమంత వర్కౌట్ అవ్వలేదు. సో ఒకటి ఏమనుకున్నానంటే సినిమా సబ్జెక్ట్ అది వచ్చి చూస్తే కదండి దానికి రిలేటెడా కాదా అని ఫీల్ అయ్యేది. సో దానికన్నా ముందులో ఒక అట్రాక్టివ్ టైటిల్, జన అటెన్షన్ అనేది గ్రాప్ చేసే టైటిల్ పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు టైటిల్ చాలా చూసాము, చిన్న కంటెస్ట్ లాగా పెట్టాము, వాటిలో ఏది అంత చాలా వచ్చింది, కానీ నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఒక 2-3 టైటిల్ షార్ట్ లిస్ట్ చేశాను, కానీ ఫైనల్ గా నేను డైరెక్టర్ నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఇట్లా పెడతాను టైటిల్ అంటే, ఆ టైటిల్ ఎందుకు వచ్చిందంటే తన పేరు అమర్దీప్ చౌదరి, హీరో పేరు, అలాగే హీరోయిన్ పేరు సుప్రీత నాయుడు. సో చౌదరి గారు అబ్బాయితో నాయుడు గారు అమ్మాయిని పెడదాము అంటే మా డైరెక్టర్ నాకు చెప్తున్నా, సార్ కథకి రిలేటెడ్ కాదు కదండి అని. నేను కథకి రిలేటెడ్ అయితే మన సినిమా అందరూ ఆడుతుందా, టైటిల్ రిలేటెడ్ పెట్టి ఆడుతుందా, అది ప్రేక్షకుడికి నచ్చితే ఆడుతుంది తప్ప నచ్చకపోతే ఆడదు. ఫస్ట్ అంతే కదండి, నేను సినిమా మంచి తీసి ఆడుతుండే తప్ప నేను చెత్త సినిమా తీసి ఒక గొప్ప అద్భుతమైన టైటిల్ పెట్టి సినిమా ఏదో ఆడేస్తుంది అనుకుంటే అలా అయ్యే పోయింది. నాకు వాస్తవం తెలుసు, నేను 2 సినిమాలు ఆల్రెడీ తీసాను. సో ఇది పేర్ఫుల్ ఉన్నది. సో నేను అందుకని ఆలోచించినప్పుడు కొంచెము కరెక్టా కాదా టైటిల్ పెట్టడం అని అనుకున్నప్పుడు మనం తప్పేం చేయట్లేదు. సో మా హీరోయిన్ అయితే రిలేటెడ్ గా పెడుతున్నాం కదా, అది ఇద్దరు పేర్లు ఉన్నాయి, యాక్షన్ పేరు నేమ్స్ అది అమర్దీప్ చౌదరి, సుప్రీత నాయుడు. సో వాళ్ళ పేర్లో తీసి పెట్టుకున్నాం. నలుగురు అటెన్షన్ క్రియేట్ అవుతుంది, నలుగురిలో అటెన్షన్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టిన పేరండి. మీరు చెప్పినట్లు అటెన్షన్ క్రియేట్ అవుతుంది, అమర్ చెప్పినట్లు రిజిస్టర్ అయిపోతుంది ఫస్ట్ మూవీ కాబట్టి. సో వాళ్ళు కూడా ఒక సిగ్నేచర్ టైటిల్ లాగా ఉంటది. బట్ రిస్క్ అనిపించలేదా కమ్యూనిటీస్ ని? సినిమా వీడియో రిస్క్ కదండి, అసలు సినిమా వీడియో రిస్క్, టైటిల్ ఏమండి సినిమా వీడియో రిస్క్. ఇప్పుడున్న రోజుల్లో సినిమా వీడియో ఆల్రెడీ వెరిగిస్తుంది. సుప్రీత గారు, సుప్రీత మీ అమ్మగారు సురేఖ గారు సో ఆల్మోస్ట్ ఏ క్యారెక్టర్ చేసినా సో మేము చాలా ఓన్ చేసుకుంటున్నాం. దట్స్ అ నైస్ పర్సన్ సురేఖ వాణి గారు. అండ్ మీ స్ట్రగుల్స్ కూడా అంతవరకే మీరు ఫేస్ చేసుకుంటూ ఇలా నిలబడగలిగారు. యాజ్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మేము చూస్తే మాకు కనిపిస్తుంది. అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ ఆల్సో మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఎనీ ఆన్సర్ ఫర్ దట్? అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇంత గ్యాప్? బికాజ్ ఏంటంటే సెలబ్రిటీ చైల్డ్ గా ఈజీ ఇండస్ట్రీలోకి రావడం, చైల్డ్ ఆర్టిస్ట్ గా కాడి నుంచి కావచ్చు, సో ఈజీగా క్యారెక్టర్స్ తెచ్చుకోవడం ఈజీ. బట్ వై మీరు ఇంత లేట్ చేశారు? సో బేసిక్లీ చాలా వచ్చాయి ముందు నుంచి. ఫస్ట్ నుంచి హీరోయిన్ అయిపోవాలి, లేదంటే పెద్ద పెద్ద సినిమా చేసేయాలి అని కూడా మా అమ్మ నాకు చెప్పలేదు, నాకు లేదు. మా అమ్మ లాగానే మీరు అందరూ ఎలా మా అమ్మని ఓన్ చేసుకున్నారో నన్ను మీరు అందరూ అలా ఓన్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో వెయిట్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ కోసము వెయిట్ చేసిన కోసం ఇంత టైం పట్టింది అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. సురేఖ గారు, సో మీరు క్యారెక్టర్ చేశాను అనుకోవచ్చు అది వామ్ గా మీరు. బికాస్ ఎవరైనా సరే మనం ఎలా స్టేజ్ లో ఉన్నా మన పిల్లలు ఒక స్టేజ్ లో ఉన్నారు అంటే నిజంగా హ్యాపీ మూమెంట్. అండ్ తనకి ఇది ఫస్ట్ మూవీ, సో మీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్ గా హ్యాపీగానే ఉంటుంది. ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్స్ టు హర్? సజెషన్స్ ఎట్లా ఏమండి, ఈ జనరేషన్ పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు సజెషన్స్ ఇస్తే తీసుకోరండి. సజెషన్స్ ఇవ్వకపోవడమే మంచి సజెషన్.
కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు. సో హ్యాపీ టు సీ దట్. థ్యాంక్ యూ సో మచ్. అందరి పేరెంట్స్ కూడా కిడ్స్ ని అలానే డీల్ చేస్తేనే వాళ్ళు కూడా మన మాట వింటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే ప్రొడ్యూసర్ గారు. సో ఇందాక మా జర్నలిస్ట్ స్టడీ క్వశ్చన్ జడ్జిమెంట్ కరెక్ట్ గా ఇచ్చారు. మా జర్నలిస్ట్ స్టడీ క్వశ్చన్ కి జడ్జిమెంట్ కరెక్ట్ గా ఇచ్చారు. సినిమా టైటిల్ గురించి, సబ్జెక్ట్ గురించి చాలా సంతోషం. కానీ బయట పబ్లిక్ లో కొంతమంది దీన్ని అవేర్నెస్ కి తీసుకొని పబ్లిసిటీ యాంటీగా చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తాయి ఒక షాడ్ ఆలోచిస్తే. సో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? రెడీ అండి, అన్ని రెడీ. ఆలోచించుకున్న తర్వాతే టైటిల్ పెట్టారు. మీరు చూస్తే ఆ టైటిల్లో చౌదరి గారు, నాయుడు గారు గౌరవంగా 2 పేర్లు కలిపి పెట్టుకున్న పేరు. సో నేనైతే గౌరవంగానే పెట్టుకున్న పేరు. ఒకరికి ఆయన ఇబ్బంది కలిగితే అలా సారీ, ఎవరిని అవమానించలేదు. సో నేనైతే ఒక మంచి టైటిల్ సినిమా పెట్టుకున్నాను. పేరు చివరని కులం పెట్టుకుంటున్నాం మనం. సినిమాలో కులం పేరు పెట్టుకోవడం తప్పని నేనైతే ఫీల్ అవ్వట్లేదు. అది గౌరవంగా. సో గతంలో మీరు సినిమా తీశారన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ తో ఈ సినిమా కమర్షియల్ ఎంత వాల్యూస్ ఉన్నాయి సినిమాకి? అసలు నేను ఒక డిసైడ్ చేసే పని అయితే ఫస్ట్ 2 సినిమాలో ప్రమాణం ఉండేది. సో ఆ ఎక్స్పీరియన్స్ తో ఈ సినిమా నన్ను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఇదే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదు కాబట్టి ఇంత ఎర్లీగా నేనైతే అంటే ఇది ఏం చెప్పలేను పని. అండ్ దట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఐ షుడ్ హ్యావ్ ఎ హోప్ అండి. నా సినిమా బాగుండాలి, బాగా వస్తుంది అని అనుకుంటేనే నేను సినిమా కంప్లీట్ చేయగలుగుతాను తప్ప లేకపోతే నాకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇది ఉంటాను. లాజిస్టిక్స్ అంటారా మీరు అడిగినట్టు కమర్షియల్స్ అవి ఇప్పుడు రియలిస్టిక్ కమర్షియల్స్ లేదండి. అసలు వాస్తవంగా కమర్షియల్స్ ఏదో మనం బయట మాట్లాడుకోవటం కానీ కమర్షియల్స్ లేవు. ఎక్స్పీరియన్స్ మార్కెట్ లో ఉన్న హీరోయిన్స్ పెట్టుకొని సినిమా తీసే రోజులు అయిపోయింది. ఇప్పుడు గేట్ చేసి సాహసించి తీసుకోవడం అనేది కొత్త పేరు తీసుకొని మీరు చేయడం మీకు గడిచండి. చూస్తాం చాలా మంది చేస్తున్నారు కదా కొత్త వాళ్ళతో. కొంత గడిచి ఉండదు కదా, అసలు దాంట్లో హోప్స్ ఉండదు. ఆ హోప్స్ సబ్జెక్ట్ అసలు మేడం చెప్పినట్టు జైల్లో డబ్బులు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది కదండి. మరి ఆ లిమిటేషన్ తీసుకొని చేశారంటారు. ఆ లిమిటేషన్ తో చేశారంటారు. నాకున్న పరుగులు నేను చేయగలిగి చేస్తున్నా, అంతేకాని వేరే నాకు కూడా చిరంజీవి గారితో సినిమా చేయాలని చాలా కోరిక, బాలయ్య గారితో చేయాలని బాగా కోరిక. కానీ నా పరిగెత్తి కాదు, అంటే నాకు అంత స్థాయి రాలేదు. ఇంకా భగవంతుడు ఆ స్థాయి ఇచ్చిన రోజున నేను వాళ్ళతో సినిమా చేస్తా. అది ఎవరైనా అనుకుంటాం. అలాగే అమర్దీప్ కూడా సుకుమార్ గారితో సినిమా చేయాలనుకుంటారు. ఆ స్థాయికి వచ్చిన రోజున పని చేయాలనుకుంటారు. అలాగే సుప్రీం ఎవరైనా సరే నెట్టి ఎక్కి పైకి వెళ్తాం. వాళ్ళు ఎలా వచ్చిన వాళ్ళు భగవంతుడు మాకు అది ఇస్తే మేము కష్టపడితే ఆ స్థాయికి వెళ్తాం. అలాంటి మంచి సినిమా చేయగలుగుతాం. సో ప్రొడ్యూసర్ మంచి ఆలోచన ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? యూత్ఫుల్ గా ఉంటుందా, మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుందా? చెప్పచ్చా? స్టోరీ దీనిలో నేను ఒక అవేర్నెస్ ఇచ్చా. ఒక డాక్టర్ అవేర్నెస్ ఇస్తా. అదే నా క్యారెక్టర్. అంటే డాక్టర్ గా ఉంటూ లైన్ డాక్టర్ని ప్రేమించుకోవడం లేదు ఎక్కడ. ఒక మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్ ఒక రౌడీ అబ్బాయికి ఎలా పడుతుంది అన్నది స్టోరీ. అందుకే అడిగింది. డాక్టర్ అంటే క్లాసికల్ అలా పడేసాడు. మరి నేనేం చేయాలి? చాలా టార్చర్ పెట్టాడు సినిమాలో. ఓకే ఓకే సార్. హీరో గారికి సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో గెటప్ చూస్తే బాగుంది. ఇవాళ ట్రెండ్ తగ్గట్టుగానే నేను గెటప్ షూట్ అయింది సినిమాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సినిమాలో టోటల్ గెటప్ ఇలా ఉంటుందా? మొత్తం అందరు సినిమాగా ఉంటే హీరోయిన్ ఉంటుంది ఏంటి అసలు ఏమైనా ఉంటుందా? క్లారిటీ ఉంది కదండి సార్. యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. లుక్ కంప్లీట్ గా మాస్ అండ్ రగ్గుడ్ గా ఉంటుంది క్యారెక్టర్. సో ఇందులో నేను ఒక మెకానిక్. సో అంతకు మించి రివీల్ చేయకూడదు. అంటే బేసిక్ గా హీరోయిన్ అంటే మన స్ట్రీట్ లో తిరిగే ఒక అల్లరి చిల్లరగా ఉండే ఒక అబ్బాయి, బాధ్యత లేని ఒక అబ్బాయి, తల్లి చెల్లి ఉన్న తండ్రి లేకోకుండా పెరిగితే ఎలా ఉంటుంది, ఆడికి ఆ రోజే లైఫ్. వాడు ఆ రోజు ఏదనుకుంటే అది జరగాలి, ఏదనుకుంటే అది కావాలి అన్నట్టుగా ఉన్న ఒక మైండ్ సెట్ అబ్బాయికి దేవత లాంటి అన్నో తగిలితే ఎలా ఉంటుంది.
సో ఆబ్వియస్లీ వెనకలు పడకుండా ఉంటారు, పడిన తర్వాత పడేయకుండా ఉండరు, పడేసిన తర్వాత ప్రేమించకుండా ఉంటారు. సో అలాగా ఈ క్యారెక్టర్ కి డాక్టర్ అన్న రావడం అంటే మీరు ఇందాక అన్నారు డాక్టర్ లవ్ చేశారు, ఒక రోగిష్టి ప్రేమికుని ప్రేమించలేని డాక్టర్ కూడా డాక్టర్ బాగుంటుంది సార్. అంటే ఎంగేజింగ్ గా ఉంటది, ఫుల్ టు ఫన్ ఉంటది, మాస్ క్యారెక్టర్ ఉంటది, క్యారెక్టరైజేషన్, అమ్మాయితో మాట్లాడినప్పుడు ఒక మాడ్యులేషన్, సో ఏదైనా ఒక ఇష్యూని డీల్ చేస్తున్నప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్ కానీ, సో ఒక చిన్న ఫస్ట్ టైం నా లైఫ్ లో మంచి కమర్షియల్ ఫస్ట్ అడుగు పెట్టడం ఒక మంచి కమర్షియల్ సబ్జెక్ట్ తో అడుగు పెట్టాను సార్. సో ఆల్ ది బెస్ట్ సార్. నేను నమ్ముతున్నాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్, సక్సెస్ కావాలి. సరే అసలు మూర్తి గారు టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమా సక్సెస్ కోసమని నేను అప్పుడు అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారు మూర్తి గారు. సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీగా ఉంటుంది, డిక్రేషన్స్ ఉంటారు, ఆర్టిస్టులు లైఫ్ వస్తుంది, మనం జర్నలిస్ట్ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం అందరం టోటల్ గా ఇండస్ట్రీలో షేర్ అయిన వాళ్ళ మేము కూడా. సో సురేఖ గారు చెప్పండి మూర్తి గారు, కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్ని చూసేశారు. ఇప్పుడు కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్ని చూశారు. ఫస్ట్ ఏమన్నారు? కెరీర్ పరంగానా? అప్ అండ్ డౌన్స్ అన్ని చూసేశారు. అవును. సో మీ అమ్మాయి హీరోయిన్ ఉంటుంది. ఓకే. సో మీరేం గైడెన్స్ ఇస్తే మనం పాటించారు అవి కూడా చెప్పేశారు మీరు. సో మీరు ఎలా ఉంటే మీ అమ్మాయి బాగుంటుందని మీరు అనుకున్నారు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో ఫర్దర్ గా క్యారెక్టర్ చేసే క్యారెక్టర్స్ డెఫినెట్ కెరీర్ బాగుండాలని కోరుకుంటాం, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం, సక్సెస్ఫుల్ కెరీర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. క్యారెక్టర్స్ చేస్తే అమ్మాయికి లైఫ్ వస్తుంది. ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అన్నా చేయగలగాలి కదా మూర్తి గారు, అంతే. అది ఏదైనా తను చేయగలగాలి, ఆ సత్తా తనకు రావాలనుకుంటా, అంతే. సో మీ ఆలోచన మంచిది. వచ్చినాయి నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చినాయి, వాటిలో ఇప్పుడు ఆ టైటిల్ మళ్ళీ చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి చెప్పట్లేదు ఆ టైటిల్స్ అన్ని కూడా. సో చాలా నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చినాయండి. నేనేమి కథ చెప్పి టైటిల్ చెప్పమని అడగలేదు మా వైపు నుంచి, ర్యాండమ్ గా ఏదో ఒక టైటిల్ చెప్పమని అడిగాము, రకరకాల టైటిల్ చెప్పారు, వాటి నుంచి ఏమి రాలేదు నాకు. సో ఏదో ఒక పదం ఎక్కడ ఒక చోట చదివాను, ఒక చోట ఎక్కడ ఓడి తెలిసింది, అంతే తప్ప ఈ టైటిల్ అక్కడ దగ్గర రాలేదు. సో మేము అలా ఆలోచించుకుంటున్నప్పుడు సో ఈ కాంబినేషన్ లో ఇట్లా చేద్దామని చెప్పి ఈ టైటిల్ డిజైన్ చేసుకున్నాం, అంతే. దట్స్ ఆల్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఎస్ అమర్దీప్ గారు చెప్పండి. అమర్దీప్ గారు మనం టీవీ టెలివిజన్ చూస్తుంటాం కదా, సో థియేటర్కి వచ్చి ఒక 150 రూపీస్ అఫోర్డబుల్ పెట్టి చూడాలి అని చెప్పేసి అంటే అంతవరకు ఏం చేస్తారంటారా మార్కెట్ లో? ఫస్ట్ ఇక్కడితోనే స్టార్ట్ చేస్తాం కదా. ఏంటంటే ఫస్ట్ ఇలాగ టైటిల్ తో చిన్న అటెన్షన్ క్రియేట్ అవుతుంది, లేకపోతే ఏదో రెగ్యులర్ గా పెట్టేస్తే అంటే టెలివిజన్ లో మనకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, చూస్తారు, ఆయన పర్ఫార్మెన్స్ అవన్నీ చూస్తాం. ఇన్ బిట్వీన్ సినిమాలో అక్కడ చూడాలి అంటే సినిమా బాగుంటే ఆర్టిస్ట్ సంబంధం లేదు, డెఫినెట్ గా తెలిసిన ఫేస్ అంటే ఇంటూ తెలిసిన ఫేస్ అయితే డెఫినెట్ గా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు అనడానికి ఈ మధ్య వచ్చిన సినిమా కనిపి చూడాలి సినిమా, దాంట్లో ఏ ఆర్టిస్ట్ తెలుసు, సినిమా బాగుంది కాబట్టి ఆర్టిస్ట్ తెలియదు కాబట్టి వచ్చి చూసారు సార్. ఆర్టిస్ట్ తెలిస్తే రావడం కష్టంగా ఉంది, ఇప్పుడు ఎక్కడ బాగుంది వస్తారండి టెలివిజన్ ఒక ఆర్టిస్ట్ వచ్చి సినిమా బాగాలేదు కాలేదండి అంటే ఒప్పుకున్నాం. ఎందుకు దాంట్లో దాయాల్సిన అవసరం ఉంది? మేము నిర్మాతలుగా, దర్శకులుగా, టెక్నీషియన్స్ గా, ఆర్టిస్టులుగా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్ కి మౌత్ టాక్ మీద వచ్చి చూస్తాడు, రాలేదు అని అంటే 95% మేము తీసిన సినిమా మంచిది కాదు, అంతే. ఒక 5% మాత్రం కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒక సందర్భాల్లో ఏదో ఎలక్షన్ 2 ఉండి పొరపాటున రాంగ్ డేట్ వేసుకొని రిలీజ్ చేయటము, అప్పుడు ఏదో ఫ్లడ్స్ రావటము, ఇలాంటి జరిగిన సందర్భంలో వారు జరగటము, ఇలాంటి సందర్భంలోనే 5% బ్యాక్ టైం అవుతుంది తప్ప 95% సినిమా బాగా తీస్తే థియేటర్ ప్రేక్షకుడు వస్తాడు. 100% అవుతుంది సినిమాలు, అంటే మంచి సినిమా ఆడుతుంది, చెడు సినిమా పోతుంది. నేను కాదు ఎవరు తీసినా సరే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా గుడ్ ఆర్ బ్యాడ్ ఫిలిం అయితేనే, అంతే. డైరెక్టర్ గారు సాంగ్ షూట్ చేస్తారు కదా సార్, సో ప్లానింగ్ అంతా కూడా. సో నాకు ఇలాంటి సాంగ్స్ చేసిన ఎవరైనా బెటర్ అడగాలని క్వశ్చన్. హీరోయిన్ ని అక్కడ చాలా సిల్కీ శారీస్ లో, హీరోకి మంచి రగ్గడ్ ఇచ్చేసి జాకెట్స్ ఇచ్చేసి చేస్తారు. బట్ ఈ పర్ఫెక్షన్ మీ ఆలోచనలో అలాంటి ఇంటెన్షన్
కొన్ని గ్లామరస్ గా చూపించాలి అలాంటి లొకేషన్ లో. అసలే చలికాలము అందులోనే అది నీ ఫ్యాంటసీయా లేదంటే అందరు కూడా అంటే మాక్సిమం అన్ని సినిమాలలో కూడా మంచు పర్వతాలు చూడంగానే హీరోయిన్ పాపం చాలా సిల్క్ గారు అది యూజ్ చేస్తారు. అది ఏంటి ఫ్యాంటసీ? ఫస్ట్ ఈ సాంగ్ విన్న తర్వాత మా ఇంట్రెస్ట్ కూడా వెళ్ళింది చాలా, ఈ సాంగ్ కి చాలా బాగా చేయాలి అని. తర్వాత మంచి ప్రదేశం అన్నాక నేనే అన్నాను శారీస్ వేసుకుంటాను అని, కొంచెం కష్టం అని తెలిసినా కానీ ఇంకొక కండిషన్ కూడా పెట్టాను మాస్టర్ కి, బట్ నేను శారీస్ వేసుకుంటే ఓకే, అలానే అమ్మరికి మీరు జాకెట్లు వీకెట్లు అన్ని వేసేసి ఉంటే నేను ఒప్పుకోను, అమ్మరికి కూడా చదివేయాలి అని చెప్పి ఒక దాంట్లో ఉంటుంది చూడండి. సో అమ్మరికి కూడా ట్రాన్స్పరెంట్ వేసుకున్నాడు. సో ఇద్దరం చలిపడి కష్టపడ్డాము. సూర్యకాంత్ గారు చాలా రోజుల తర్వాత మనం చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో అంటే సినిమా గురించి కాదు, ఒక క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్ గా మూవీలో చేస్తున్న చాలా మంది ఆర్టిస్టులు కానీ యాంకర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సోషల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు బయటకి అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫోటోలు పెట్టినా, సో బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలలో వేసుకోవాలనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. సో ఏం చెప్తారు? సో బేసిక్ గా అంటే మీ లైఫ్ లోకి వచ్చేసి మీరు ఎలా ఉండాలి, మీరు ఎంతలా ఉండాలి, కామెంట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? సో బేసిక్ ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని బుర్రలు ఒకలాగే ఆలోచించలేం కదా. వాడేదో అలా ఆలోచించుకున్నాడు, వాడు అట్లా రాసుకుంటున్నాడు, అది వాడి పర్సెప్షన్. అది మనం ఎంతవరకు తీసుకోవాలనేది మన మైండ్కి ఉండాలి. డెఫినెట్ గా ఒకసారి చదువుకుంటే ఫస్ట్ ఒకసారి ఎప్పుడో చెప్పేలాగే ఇదివరకు కామెంట్ చూస్తే మేమిద్దరం రియాక్ట్ అయ్యి దానికి కామెంట్ చేసి ఇట్లా చేసేవాళ్ళం. తర్వాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం. సో అసలు దాని తర్వాత మాట్లాడుకోవడం మానేసాం. అంతే అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి, చాలా ఫేస్ చేయాలి. సో అలాంటిది మీ అమ్మని హీరోయిన్ గా చేయటం ఎంతవరకు అది రిస్క్ అనుకోవాలా, లేకపోతే మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి ఒక వే అనేది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా మీరు అన్నట్టు ఆడపిల్ల సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి అన్నారు కదా. భగవంతుడి దయ వల్ల నేను ఏ రోజు టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలోని కష్టపడలేదండి. బికాస్ ఐ కేమ్ కొన్ని ప్రాబ్లమ్స్ అదే చెప్తున్నా. టీవీలో ఉన్నప్పుడు మా ఆయన డైరెక్టర్ కాబట్టి నేను చేసే ప్రోగ్రామ్స్ కి ఐ వాస్ గోయింగ్ దేర్. అండ్ సినిమా నేను చేస్తున్నప్పుడు సినిమాకి కూడా నన్ను వహించి నేను సినిమాలో తీసుకున్నాను కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు జనరేషన్ అట్లా లేదండి. అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు, అందరూ హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ. సో ఎవరిని తక్కువగా ఎవరు చూడట్లేదు, అందరికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చే చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకప్పుడు ఫీల్డ్ వేరేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే అట్లా లేదు. అమర్దీప్ గారు రీసెంట్ గా సో రవితేజ గారిని కలిసినట్టున్నారు. సో పోస్ట్ చేశారు మూమెంట్ అని. సో చాలా రోజుల తర్వాత సో ఏంటంటే మీ గురించి ఏమన్నా ప్రమోషన్ చేయగలుగుతా, లేదా జస్ట్ గా ఇచ్చారా? ఇది ఏమన్నారు? ఒక పిలుపు వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, కలవాల్సి వచ్చింది, కలిశారు. ఆ పిలుపు గురించి చెప్తాను, మెల్లగా చెప్తాను. అంటే కొన్ని విషయాల్ని ఎంత దాచుంటే అంత మంచిది. అంటే అది నిజమో కాదు నాకు తెలియదు. నేను ఏది తెలియకోకుండా ఏదో ఒక ఫేమస్ అయిపోవడానికో, ఒక వ్యూస్ రావడానికో, నాకు నేను ప్రచారం చేసుకోవడానికో ఫాల్స్ వర్డ్ నేను వాడలేను. కాబట్టి నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో ఆఫీషియల్ గా అప్పుడు అది నిజంగానే కన్ఫర్మ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చంద్ర. అమర్దీప్ గారు చెప్పండి సార్. అంటే రవితేజని కలవడం ఏమో తెలియదు, కానీ కొంచెంగా రవితేజలో మారుతున్న అమర్దీప్ అయితే మాకు కనిపిస్తున్నాయి. ప్రొఫైల్ కానీ ఏదైనా. థ్యాంక్ యూ సార్. అయితే ఈ సినిమాలో అంటే ఇందాక చెప్పినట్టు ఒక డాక్టర్ ఒక రౌడీ ఫెలోకి పట్టడం అనేది ఒక కాన్సెప్ట్ లో చెప్పారు. మామూలుగా అందమైన అమ్మాయిలు రౌడీ ఎవరు పడతారని ఏదో ఉంది మనకు. అందమైన అమ్మాయిలు ప్రతి అంటే ఎదవలకే సూపర్ చెందిన అసలు. సో అంటే అలాగే చాలా సినిమాలు వచ్చినాయి. వాట్ ఈస్ యువర్ న్యూ థింగ్ యు ఆర్ గోయింగ్ టు సే? ఇందులో కాజ్ ఉంది. అంటే ఆ అమ్మాయికి కాదు, మన పెద్ద బ్యాలెన్స్ మనకు అసలు మనం ఉన్న ఊర్లో మనం ఉన్న స్ట్రీట్ లో అందమైన అమ్మాయి కనపడ్డామే గొప్ప. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మా స్ట్రీట్ కి ఎందుకు వచ్చినది ఒక కాజ్ ఉంది.
ఆ కాజ్ వల్ల తను రావడం నేను చూడడం జరిగింది. ఆ కాజ్ వల్ల ఒక ఇష్యూ వల్ల తను ఎలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళింది, సో తనకంటూ ఎవరున్నారు, ఎవరు వస్తారు అనే దాని మీద పాయింట్ వెళ్తుంది అంటే సాజిల్ లవ్. మహేంద్ర గారు సార్, మీ గురించి కొత్తగా ఏమైందంటే సినిమా గురించి దాని గురించి అవడం మిమ్మల్ని ఎప్పుడు రెగ్యులర్ గా నేను అడిగే క్వశ్చనే, మీరు ఎప్పుడు హీరోగా చేస్తారు? డబ్బులు ఇది బాగుంది కదా అమర్దీప్ చెప్పారు కదా మీరు ప్రొడక్షన్, సురేఖ గారు ప్రొడక్షన్ చేస్తున్నారు, ఆ ప్రొడ్యూస్ చేస్తే నేను హీరో గారికి చేస్తా, డైరెక్షన్ అమర్దీప్. ఓకేనా? ఇవన్నీ కాంబినేషన్ మారితే ఓకే ఓకే ఓకే. సో ఇది డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చండి. సో మనం 2025 లో ఉన్నాం అంటే జనరల్లీ మనం ఎంత అవాయిడ్ చేసుకోగలిగితే అంత కమ్యూనిటీ అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు, మనం అవాయిడ్ చేసుకుంటూ రావాలి. 2025 లో కూడా మీరు ఇంకా క్యాస్ట్ కమ్యూనిటీ పెట్టి టైటిల్స్ పెట్టి సినిమాలు తీయడం ఎంతవరకు కరెక్ట్? దీనికి ఏమైనా గురించి ఏమైనా డిస్కస్ చేశారా? రల్స్ టైటిల్ రిజిస్టర్ చేసినప్పుడు కానీ ఇంకేదైనా అడిషనల్ వేరే అయితే బాగుంటుందా? అంటే అటెన్షన్ రావడానికి చాలా టైటిల్స్ ఉంటాయి, సో ఎందుకని దాని గురించి అనలేదు. కమ్యూనిటీ అనేది అవాయిడ్ చేయాలి కాదన్నా, కానీ మనం అవాయిడ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీ చెప్తా కమ్యూనిటీ ఎందుకు అవాయిడ్ చేయాలి అని అంటే చెడు జరుగుతుంటే అవాయిడ్ చేయాలి. ఇక్కడ మనము మన పేరు చివరన క్యాస్ట్ పెట్టుకునే ఆనవాయితీ మనకుంది ఇక్కడ కొన్ని క్యాస్ట్లకి కదా. మనం దానికి తప్పు పడుతున్నామా? తప్పట్లేదు, ఒక ఆనవాయితీగా నడుస్తుంది. అందుకే ఇక్కడ కూడా నేను ఫస్ట్ పెట్టినప్పుడు చౌదరి అబ్బాయి ఒక చిన్న డిస్కషన్ నడిచింది, అలాగే అడిగారు చెప్తున్నా, చౌదరి అబ్బాయి నాయుడు అమ్మాయి అని ఇలా పెడదామని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. మనం లేదు గాడి మధ్యలో కంపల్సరీ పెడదాం అంటే క్యాస్ట్ అనేది నేను ఇక్కడ పేరు పెట్టింది సంఘంలో లేని ఏది పెట్టాల. ఇంకా చెప్తే కాంట్రవర్సీ అవుతుంది, కానీ 2 క్యాస్ట్లు కలిసి మనం పోటీ చేస్తూ మహాకూటమిగా ఏర్పడి నేను ఎవరు తప్పట్లా సబ్జెక్ట్ టు కరెక్షన్ అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద 2 communities అండ్ సేయింగ్ ఆల్ దిస్ హియర్. ఓకే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ దిస్ 2 communities. ఓకే, మనము అలా పెట్టుకొని ఒక మంచి అనే వాళ్ళు చెప్పిన దాని గురించి చెప్తున్నాను. ఓకే, ఒక మెసేజ్ తోటి ముందుకు వెళ్ళి వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు ఎవరు మనం తప్పట్టు ఏం లేదంటే నాకు ఉన్న పరిధిలో నేను నా హీరో పేరులో ఉన్నది, నా హీరోయిన్ పేరులో ఉన్నది 2 పదాలుగా చూడండి, వాటిని కేవలం 2 పదాలుగానే చూద్దాం అంతే. అక్కడ కూడా ఫస్ట్ చౌదరి మెన్షన్ చేశారు, ఇలా కూడా పాయింట్ వచ్చి ఉంటాయి కదా. అది మీరు అడిగారు కదా, ఆ క్వశ్చన్ కరెక్ట్ ఉంటాయి కదా అన్న, మీరు అడిగారనుకో చెప్తా ఆన్సర్. మొదట చౌదరి ఎందుకు పెట్టాలి, నాయుడు ఎందుకు పెట్టకూడదు. ఇప్పుడు అయిపోయిన తర్వాత లేకపోతే ఇంత ముందు మీరు అన్ని ఆర్టికల్స్ హీరో హీరోయిన్ రాస్తారా, హీరోయిన్ రాస్తారా అండి? నిజాయితీ చెప్పండి. హీరోయిన్ కదా, హీరోయిన్ కాదా? నేను అదే మీరు రాసిందే నేను చేశానండి, అంతేనా? అంతే. సుప్రీత గారు సో యాక్చువల్లీ ఈ రోజు ఏంటంటే మీ మామ్ అంటే ఆర్టిస్ట్ గా చేస్తూ తను సంపాదిస్తూ మీకు మనీ ఇచ్చేది, మేబీ మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా మేబీ ఎర్న్ చేసి ఉండొచ్చు. మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అవ్వచ్చు, మీరు సంపాదించిన దాంట్లో మీ మామ్కి ఏమైనా ఇచ్చారా? ఆర్ఎల్స్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్ మీ అమ్మకి ఏమైనా ఇచ్చారా? అంటే పెళ్లి రోజులు కాదు, నేను ఫస్ట్ నా రెమ్యునరేషన్ ఏం చేశాను, ఫస్ట్ ఎవరు గూగుల్ పే చేసి ఫస్ట్ నాకు వచ్చిన ఎవరికి పంపాను, ఆవిడకి పంపాను. లేదండి, నేను జెన్యూన్ గా ఈ మధ్య కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాను. తను కొంచెం పెట్టుకుంటది, తన పాకెట్ మనీ కోసం, తన షాపింగ్ కోసం పెట్టుకుంటది, మిగిలినవంతా నాకే పంపిస్తుంది. అండ్ ఇందాక అవి లక్షల్లో కాదు, వేలల్లోనే. అదే చెప్తా, అది కూడా వేలల్లోనే. సో మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిప్పులలో వెళ్తున్నారు అని రాసుకోకండి, ఆ వేలల్లోనే బడ్జెట్ లోనే ట్రిప్పులు. దాని గురించి అడిగాను. యాక్చువల్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉంటూ ఒక అమ్మాయిని పెంచుకుంటూ తను ఒక మంచి పార్ట్ లో తీసుకెళ్తే మీరు లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా, ఏదైనా ఫొటోస్ అలా పోస్ట్ చేసినా, వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారు రా, వీళ్ళేదో బాగా ఎర్న్ చేస్తున్నారు, సినిమాలో చేస్తే ఇంటింటి డబ్బులు వస్తాయని డిస్కషన్ కూడా జరిగిండొచ్చు, మీరు కమెంట్స్ లో వీటిలో చదువు. సో అలాంటి వాళ్ళకి మీరేనా ఎనీ ఆన్సర్ టు దెమ్ ఆర్ ఇండివిజువల్ ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా. సో ఐ విల్ ఆన్సర్ దీస్ అంటే ఈ గత 1-2 months గా నేను ఇన్స్టాగ్రామ్ లో అంటే అందరికి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, వి నెవర్ నో. అండ్ ఎవ్రీబడి అందరికి చిన్న ఎస్కేప్ అన్నది కావాలి, ఆ పాజ్ బటన్ మన వర్క్ స్పేస్ నుంచి. సో
ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక 60,000 రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు. సో మేము అంతే వచ్చి అస్సలు రావని కాదు కదా. సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చేయండి, ఇప్పుడు మా ఇద్దరిది అయింది. సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేము ఇద్దరే వెళ్తున్నాము. సో సార్ మనీ దాంట్లోనే సేవింగ్ చేసుకొని దాంట్లోనే కొనుక్కొని కొంచెం దాన్ని లగ్జరీ అనకూడదు, లావిష్ గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్ అంతే. ప్రీవియస్ గా మీరు ఆల్రెడీ ఏ ప్రొడ్యూసర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా తీసి దాని తర్వాత కొంచెం డబ్బులు వస్తే అలా చేస్తారు. బట్ మీరు ఫస్ట్ టైం ఒక 5 ప్రాజెక్ట్స్ అనుకొని ఫీల్డ్ లో దిగారని తెలిసింది. బట్ ఆల్రెడీ ఒక్కొక్కటి ఎదుగుతూ వచ్చారు. ఫస్ట్ విరాజీ, దాని తర్వాత శబరి, ఇలా ఫస్ట్ శబరి ఇలా వచ్చారు. బట్ నెక్స్ట్ 2 సినిమాలు ఆల్రెడీ లాక్ అయ్యా, లేకపోతే నేను లైవ్ అని ఇక్కడ చెప్పలేదండి. అది ఏదన్నా మీరు ఇప్పుడు అంటే వింటున్నా, కానీ నేను ఇంత ముందులా కూడా చెప్పాను 2 సినిమా చేసేటప్పుడు కూడా అనుకోకుండా నా సెకండ్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్ సెట్ అయ్యే తప్ప నేనేమో జస్ట్ ఒక ప్లాన్ చేసుకొని 3 సినిమాలు చేయాలి, 5 సినిమాలు చేసుకొని అలా రాలేదు, అలా చేయట్లేదు కూడా. అనుకోకుండానే సెకండ్ వన్, థర్డ్ వన్ అంతే. దేవుడి దయ వల్ల ఫోర్త్ అది ఎట్లా జరుగుతుంది ఏంటో తెలియదు. సో దట్స్ అన్న ఫస్ట్ మీరు ఆల్రెడీ సీరియల్స్ చేశారు, సినిమాలు చేస్తున్నారు. బట్ ఇప్పుడు కొన్ని సినిమాస్లలో క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు, హీరో కూడా చేస్తున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా, లేదంటే లేదు హీరోగానే కంటిన్యూ అవుతారా క్యారెక్టర్? లేదు అంటే ఇప్పుడు అశ్విన్ అన్న మూవీ వచ్చిన వారి గౌతంలో కూడా నేను చేశాను. అసలు క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్స్ చేశాను. సో నేను ఇదే అవ్వాలి, నేను దీనికే స్టిక్ అవ్వాలి, ఇలా అయితేనే చెయ్యాలి అని నేనైతే లేను. ఎందుకంటే నాకు ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. ఒక ప్రాపర్ జనాలు గుర్తుపట్టి రిజిస్టర్ అయ్యి ఇండస్ట్రీ మొత్తం వీడు బాగా చేశాడు అని అనిపించుకోవాలని ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. సో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తాను, అది మంచి క్యారెక్టర్ అయితే నేను చేస్తాను. నీకు హీరోగా నేను అనిపించి నీకు హీరోగా నేను పనికి వస్తా అంటే హీరోగా చేస్తాను, లేదు విలంగా చేయమంటావా విలంగా కూడా చేస్తాను. సో నాకు ఇదే, నేను ఇంతే అయితే తెలియదు. నాకు తెలిసిందల్లా, నాకు వచ్చిందల్లా యాక్టింగ్. దీన్ని తప్ప నేను ఎందుకు పనికిరాను, కాబట్టి ఇదే చేస్తాను. థ్యాంక్ యూ సార్. వీరేంద్ర గారు, మీరు గతంలో 2 సినిమాలు చేసి కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. అవును సార్, కానీ అది ఆర్థికంగా దెబ్బపడ్డాయి. మళ్ళీ అదే ఏదైనా చేసి మళ్ళీ కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ కదండి, అప్పుడే జరిగిందండి ఇది కూడా. కానీ అన్ని ఒకేసారి జరిగింది తప్ప నేను ఒకదాని తర్వాత ఒకళ్ళకి మళ్ళీ అలాగే కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి నేను ఏదో కంకణం కట్టుకొని అలా ఏం చేయలేదండి. జస్ట్ ఇట్ హ్యాపన్ అంతే తప్ప న్యూ డైరెక్టర్స్ గా ఇవ్వాలి, నేను న్యూ అంతా చేస్తాను అట్లా జరిగినవి కాదు ప్రాజెక్ట్స్. అట్ ద సేమ్ టైం శబరి జరిగే టైంలోనే సెకండ్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్ 2 ఓకే అయ్యి అట్లా స్టార్ట్ అయ్యేది తప్ప 1 by 1 కాదు. ఓకే సార్, నెక్స్ట్ ఈ చిత్రంలో కూడా మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం ఆలోచన మీకు? రాజకీయ మీరు అందరూ కరెక్ట్ గా విన్నారా? రాజకీయ రంగాన్ని లేదని అసలు నాకు అలా అంటే సీఎండి వద్దు సార్ వద్దు అక్కడ ప్రజాసేవ అండి చేయాల్సిన వాళ్ళకి, ఇది సరిపోతుంది కదా. ఓకే, అలా అంటే అలా ఏం ఆలోచించలేదండి. నాకు సినిమా అంటే ఇష్టము. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వేరే వ్యాపారంలో నాకు సినిమా అంటే ఇష్టం వల్ల ఇక్కడికి వచ్చాను, సినిమాలు అలా చేస్తున్నా అంతే సార్ జరిగింది. మహేంద్ర గారు, సార్ ఇందాక జైలు పరిధి బట్టి నేను సినిమా ఖర్చు పెడుతున్నాను అన్నారు. జైలు పరిధి నుంచి జైలు పరిధిలోనే నేను సినిమా ఖర్చు పెడుతున్నాను అని చెప్పడం జరిగింది. ఏ పరిధి ఫస్ట్ అన్న ఓకే ఓకే చెప్పండి. బట్ మహేంద్ర గారికి ఇండస్ట్రీ టాక్ ఏంటంటే సినిమాలో ఇష్యూ వచ్చినప్పటికీ జేబు పరిధి పెట్టుకోకుండా ఖర్చు పెడుతూ ఉంటారు అని టాక్. సో అది శబరిలో క్లియర్ అయింది, విరాజీలో క్లియర్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా క్లియర్ చేస్తున్నారు. బట్ ఒక మార్కెట్ వాల్యూ అనేది బిజినెస్ క్యాల్కులేషన్స్ అన్నీ ఉంటాయి. సో వాటిని కూడా ఎంతవరకు మైండ్ లో పెట్టుకుంటున్నారా? పెట్టుకోవాలండి. కొత్త కదా తప్పులు చేశాను, ఒప్పుకోవడానికి తప్పు చేశాను, ఎక్కువ బడ్జెట్లు అయినాయి, అనుభవం లేదు, కొత్తగా వచ్చాను, ఎక్కువ బడ్జెట్స్ అయ్యి నేర్చుకుంటాను. దానిగా నేర్చుకుని బడ్జెట్ లిమిటేషన్స్ లో సినిమా చేస్తా. నేను అన్నది జేబు పరిధి అన్నది ఇందాక జస్ట్ క్లారిఫై, 100 కోట్లు సినిమా చేయాలంటే నా జేబు అంత పెద్దది కాదు, అది ఆ పరిధి నేను చెప్పింది. సినిమా కంటారా ఇందులో చేయాలనుకున్నప్పుడు అందులో చేయలేకపోతున్నానండి, ఎందుకంటే వేరే సిచ్యువేషన్స్ ఇక్కడ
దానివల్ల. బట్ దాన్ని కూడా కొంత కంట్రోల్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ కూడా అలా చేస్తేనే, ఎందుకంటే ఇప్పుడు సినిమాలో డబ్బు రావట్లేదు, అది వాస్తవం. ప్రతి ఒక్కరికి తెలిసిందే, మీకు తెలుసు, ఇతరులకు తెలుసు, అంత మాకు తెలుసు. సో సినిమాని ఎంతవరకు బడ్జెట్ లో చేయగలిగితే అంత నష్టం తక్కువ ఉంటుంది. ఏదన్నా అదృష్టం బాగున్న సినిమా ఆడితే కొంత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బడ్జెట్ లో సినిమా చేయాలి. అలా చేస్తేనే సినిమా బ్రతుకుంటుంది. లేకపోతే నిర్మాత బ్రతకడు, నిర్మాత బ్రతకకపోతే సినిమా బ్రతకదు. సరే సార్. అమర్ గారు ముఖ్యంగా మళ్ళీ చెప్పాలి, కాదు అమర్ నిజం చెప్పా, నిజం చెప్పు. నిజంగా ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తా, కాలు 100 ఎక్స్ట్రా. అమర్ గారు చెప్పారంట్రా, నిజం కొట్టం చెప్పారు. హలో, ప్రతి ఇంట్లోని అమర్దీప్ గారు అంటే ఫ్యామిలీ మెంబర్, అది ప్రతి ఒక్కరు అలా ఏం చేసుకున్నారు. ఇలాంటి సీరియల్స్ కి ఆ పిల్లలు ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో. బట్ ఎప్పుడైతే సీరియల్స్ నుంచి సినిమా అని సంబంధించుకుని అడుగు పెడతానో యాక్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ యాక్టింగ్ పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి ఆ డ్రామా ఎక్కువ ఉండడం సీరియల్స్ వల్ల కావచ్చు, లేకపోతే వే ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్టర్స్ కావచ్చు. సో ఇప్పుడు మీరు లీడ్ యాక్టర్ సినిమా చేస్తున్నప్పుడు వాటిని ఎంతవరకు రెక్టిఫై చేసుకున్నారు? నైస్ క్వశ్చన్. దీనికి నేను ఎప్పటి నుంచో సమాధానం చెప్పాను. ఇందాక బ్రో అడిగింది నచ్చింది నాకు. 150 పెట్టి ఎందుకు రావాలి అమర్ని చూడడానికి, ఫ్రీగా కనిపిస్తున్నారు కదా టీవీలో అని. బ్రో ఫస్ట్ థింగ్, సీరియల్ ఆర్టిస్ట్ డ్రామా చేస్తాడు అనుకోవడం అనేది చాలా మిస్టేక్. సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్స్ చేసేవాళ్ళు దే కెన్ డూ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అది ఎడిటింగ్ లో మన ఇంట్లో లేడీస్ చూడడానికి వాళ్ళకి ఎక్కువసేపు వాళ్ళకి ఎపిసోడ్ రన్ అవ్వడానికి స్లో మోషన్స్, యాంగిల్స్ అవి లాగుతారు తప్ప మేము డ్రామా చేయం. న్యాచురల్ గా ప్రాంప్టర్ చెప్తూ ఉంటారు, దాన్ని మనం యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాం. వెన్ ఇట్ గో టు ఎడిటింగ్ సూట్, ఆ ఎడిట్ సూట్ లో సీరియల్ ఫార్మాట్ కి వెళ్తుంది ఎడిటింగ్. మనం యాక్ట్ చేసే వాళ్ళు ఆ సేమ్ ఆ ఫార్మాట్ లో చేయము. మనం నార్మల్ యాక్టింగ్, సినిమాలో ఎలాంటి యాక్టింగ్ ఉంటుందో అలానే చేస్తారు. సో దాని ఎడిటింగ్ లోనే అలా మారుతుంది. రెండో థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు సీరియల్ యాక్టింగ్ చేయలేదు. నేను పనిచేసిన డైరెక్టర్స్, నేను జానకి గలగల సీరియల్ చేశాను, దాంతో పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టర్స్ నాతో ఒక సినిమాటిక్ వేలో నాతో యాక్టింగ్ చేయించుకున్నారు. మీరు ఒక్కసారి రఫ్ కట్ గా వెనకాలకి అలా క్లిప్స్ చూసినా కానీ మీకు ఎక్కడ నా యాక్టింగ్ లో ల్యాగ్ ఉండదు. నాదే కాదు, మా ఎంటైర్ మా జానకి గలగల సీరియల్లో చేసిన వాళ్ళు ఎవరిది ల్యాగ్ ఉండదు. సో సీరియల్ ఆర్టిస్ట్ ఇంత, సినిమా ఆర్టిస్ట్ ఇంత కాదు. మీకు విషయం చెప్పనా అండి, ఎంత పెద్ద సినిమా చేసినా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కడ రావాలి? టీవీకి రావాలి. మీరు అంటారు టీవీలో చూసే మిమ్మల్ని ఎట్లా వస్తారు? ఆ టీవీలో చూస్తేనే కదా నేను సినిమా చేస్తున్నాను విషయం 10 మందికి తెలిసి, నేను అక్కడ ఉన్నాను, మీరు అక్కడికి వెళ్ళి ఏం చేసాడో చూద్దామని చెప్పి అట్లీస్ట్ అక్కడికి వస్తారు కదా అనే ఒక నేపథ్యంతో నేను ఆడియన్స్ ని పోగు చేసుకుంటున్నాను. అంటే నా సైడ్కి ఒక 10 మందిని, ఒక 20 మందిని థియేటర్కి పిల్ చేసుకుంటున్నాను తప్ప, అయ్యో నేను తీసేస్తే 200 మంది వచ్చేస్తారు, నాకు ఏరియా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఓట్లు వేసామా మీరు సూపర్ అని అంటారు. అటువంటి ఎటువంటి పొగరు ఏమి లేదండి. నేను చిన్నగా ఆడియన్స్ ని అలవాటు చేసుకుంటున్నాను. నా సినిమాకు 10 మంది రండి, 10 మంది వస్తారు కదా, 20 మంది వస్తారు కదా, నెక్స్ట్ సినిమాకు 50 మంది వస్తారా, ఇంకో సినిమాకు 100 మంది వస్తారా? నేను జనాన్ని అలవాటు చేసుకుంటున్నాను. ఇది నేను చేస్తున్న ఫార్మాట్. సో సీరియల్ ఆర్టిస్ట్ సినిమా హీరో అవ్వడానికి ఎగ్జాంపుల్ ఇస్ ద కన్నడ సూపర్ స్టార్ యష్, షారుఖ్ ఖాన్ గారు, శివకార్తికేయన్ గారు, ఓకే విజయ్ సేతుపతి. దే ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఎందుకంటే మనకు నిజంగా అటువంటి మంచి సబ్జెక్ట్స్ వచ్చి మనం ఒక కొత్తమైన యాక్టింగ్ కానీ మన వే ఆఫ్ లుక్ కానీ మారితే ఏమో ఇంట్రెస్ట్ ఉంది కదా. ఐఎమ్ జస్ట్ పుల్లింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. ఒక 10-20 మంది నేను పూజ చేసుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ బ్రో. థ్యాంక్ యూ. సుప్రీత గారు ఏంటండి? ఓకే, ఫస్ట్ టైం మీరు హీరోయిన్ గా చేస్తున్నారు, మీ కళ నెరవేరిందా? మీ ఫీలింగ్స్ ఏంటి?
కళ ఇంకా నేర్లేదు నాకు. ఎప్పుడు హీరోయిన్ కంటే కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాగా బాలయ్య గారి పక్కన ఒక అలాంటి పవర్ఫుల్ రోల్స్ చేయాలి అన్న కోరిక. ఆ రోజు నా కళ నెరవేరుతుంది, ఈ రోజు కాదు. ఇది చిన్న కళ, అది ఇంకా చాలా పెద్ద కళ. బట్ ఇది జస్ట్ ఒక చిన్న మెట్టు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.